రాష్ట్రంలో భానుడి ప్రతాపంతో ఎండలు అగ్గిరాజేస్తున్నాయి. వేడి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తుండటంతో 8 గంటల నుంచే ఉక్కపోత మొదలవుతుంది. 10 తర్వాత నిప్పుల కొలిమి రాజుకుంటుంది. 2-3 రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మంగళవారం 5 జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలంలో 43.5, జగిత్యాల జిల్లా కోరిట్లలో 43.4, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43.3, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 43.3, ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 24 జిల్లాల్లో 42.1 నుంచి 42.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల 40.9 డిగ్రీలపైనే నమోదు కావడం ఎండ తీవ్రతను తెలుపుతోంది. సాధారణ కన్నా ఖమ్మం జిల్లాలో 3.8, ఆదిలాబాద్లో 3.2, నిజామాబాద్లో 2.9, హైదరాబాద్లో 2.8, మహబూబ్ నగర్లో 2.3, మెదక్లో 1.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ 1.5 నుంచి 2 డిగ్రీల మేర పెరిగాయి. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. దంచి కొడుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప మిగతా వారు గడప దాటడం లేదు. బయట ఉన్నా ఇంట్లో ఉన్న భగభగలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు గిర్రెన తిరుగుతున్నా ఉక్కపోత తగ్గడం లేదు. ఏప్రిల్ 2వ వారంలో ఎండలు దంచి కొడుతుండటంతో రానున్న రోజులు ఇంకెలా ఉంటుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రోజులు క్రమంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో నిజామాబాద్ దాదాపు 40 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా దాటినాయి అన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఆదిలాబాద్ నిన్న చూసుకుంటే 41 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నిన్న నమోదైనాయి. దాదాపుగా 5 జిల్లాల్లో పాటు ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ లో ఇప్పటికే నిన్న 41.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో మాత్రం 41.2 ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అటు భద్రాద్రి కొత్తగూడెంలో 41.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అటు మహబూబ్ నగర్ లో కూడా 42.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మధ్యాహ్న సమయంలో బయటికి రావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పటికే జనాలు జనుకుతున్నారు. బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఎండబారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయంటూ కూడా ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో బయటకు వస్తలేదు. అటు వాహనదారులు కానీ అటు వ్యాపారులు కానీ రోడ్డు మీద నిలిచోవాలంటే కూడా జనుకుతున్నారు. బాణుడు బగబగకి నెత్తి మాడ పగిలే విధంగా కూడా భారీగా ఎండగొడుతున్నట్టు కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతంలో ఉదయం సమయం నుండి 8 గంటల నుండి కూడా భారీ ఉక్కపోతతో ఎండ వాతావరణంతో వేడి వాతావరణంతో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. తెలంగాణకు హీట్ వేవ్ కారణంగా అటు ఎక్కువ సింగరేణి కోల్ మైన్ ఏరియా ప్రాంతాల్లో కూడా విపరీతమైన వేడి వాతావరణం అటు ఉక్కపోత వాతావరణంతో ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రాగల 5 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. రానున్న 5 రోజుల పాటు దాదాపు 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే
హీట్ వేవ్ ప్రభావంతో కొన్ని ప్రాంతాలకు ఉరుములు మెరుపులతో కూడా కూడుకునే వర్షం పడే అవకాశాలని, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రతిషా రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.